బనీ టూన్ టీవీ. నిజాయితీకి బహుమతి. అనగనగా ఒక ఊరిలో రాము అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేస్తూ రోజు కట్టెలు కొట్టి వాటిని అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అతని వద్ద ఒక్కటే గొడ్డలి ఉండేది. ఒకరోజు అతను నది తీరాన ఉన్న వంతెన మీద నడుస్తుండగా ప్రమాదవశాత్తు అతని గొడ్డలి చేతిలో నుంచి జారిపోయి నీటిలో పడిపోయింది. కట్టెలు కొట్టేవాడు ఆందోళనతో ఆ వంతెన మీద కూర్చొని బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? కొత్త గొడ్డలిని కొనేందుకు నా వద్ద డబ్బు లేదు అని దిగులుగా మనసులో అనుకున్నాడు. అప్పుడే నది లోపల నుంచి ఓ దేవత ప్రత్యక్షమైంది. కట్టెలు కొట్టేవాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. దేవత అతని వైపు చూస్తూ, ఓ కట్టెలు కొట్టేవాడా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగింది. అతను తన గొడ్డలి నీటిలో పడిపోయింది అని బదులిచ్చాడు. దేవత చిరునవ్వుతో ఒక ప్రకాశించే బంగారు గొడ్డలి చూపిస్తూ, ఈ గొడ్డలి నీదేనా అని ప్రశ్నించింది. కట్టెలు కొట్టేవాడు ఆశ్చర్యపోయినా నిజాయితీగా, లేదు, అది నా గొడ్డలి కాదు అని చెప్పాడు. దేవత మరోసారి చిరునవ్వుతో వెండి గొడ్డలి తీసుకురాగా, ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. కట్టెలు కొట్టేవాడు మరోసారి కూడా నిజాయితీగా చెప్పాడు, కాదు, అది నా గొడ్డలి కాదు. తరువాత దేవత మూడవసారి అతని పాత ఇనుప గొడ్డలి తీసుకొని వచ్చి, ఇది నీ గొడ్డలేనా అని ప్రశ్నించింది. ఈసారి కట్టెలు కొట్టేవాడు ఆనందంతో కళ్ళు మెరిసిపోతూ, అవును, ఇది నా గొడ్డలి అన్నాడు. దేవత ఆ పాత ఇనుప గొడ్డలి అతనికి ఇచ్చేసింది. మరియు ఆమె అతని నిజాయితీకి ముగ్ధురాలై, నీ నిజాయితీ నన్ను ఎంతో మెప్పించింది. నేను ఈ పాత ఇనుప గొడ్డలితో పాటు ఈ బంగారం వెండి గొడ్డలను నీకే బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పింది. కట్టెలు కొట్టేవాడు ఆనందించాడు. కట్టెలు కొట్టేవాడు సంతోషంతో ఆ 3 గొడ్డలను తీసుకొని ఇంటికి బయలుదేరాడు. నీతి: సత్యాన్ని నమ్మిన వారు ఎప్పుడూ పరాజయాన్ని చూడరు. సబ్స్క్రైబ్ టు బనీ టూన్ టీవీ.